నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీగా మీ మీద గురుతర బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి సొంత మంత్రి, ఇదే నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రి చేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అన్ని అంశాల మీద అవగాహన కలిగినటువంటి రాబోయే రోజుల్లో టీచర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి అనుభవంతో ఏ సమస్యలను కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించే దానిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని నా ఆకాంక్ష. ఎందుకంటే గెలుపు అనేది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 8 ఏళ్ళు అవుతాం కాబట్టి అంత పాజిటివ్గా ఉంది. కాబట్టి గెలుపు విషయంలో ఎటువంటి డోకా లేదు నాకు. కానీ ఆ గెలుపు అనేది ఏకపక్షంగా నడవాలి. అన్ని వర్గాలు, ముఖ్యంగా మీరు అందులో భాగస్వామ్యం కావాలనేది కోరుకుంటున్నాను. ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలిపించడానికి కార్యక్రమం కావాలి. విద్యా వ్యవస్థలో గత 5 ఏళ్ళు జరిగినటువంటి అవకాశం, ఆ వ్యవస్థను భ్రష్టు పెట్టించిన విధానం, ఉపాధ్యాయులకి 5 ఏళ్ళు ఏ విధంగా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు చూసినప్పుడు మీ అందరూ గుర్తు. నాకు తెలిసైతే అన్ని అవమానాలు, అవహేళనలే జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా, వినే పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉండేది. మనసులో ప్రభుత్వానికి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీగా మీ మీద గురుతర బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి సొంత మంత్రి, ఇదే నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రి చేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అన్ని అంశాల మీద అవగాహన కలిగినటువంటి రాబోయే రోజుల్లో టీచర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి అనుభవంతో ఏ సమస్యలను కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించే దానిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని నా ఆకాంక్ష. ఎందుకంటే గెలుపు అనేది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 8 ఏళ్ళు అవుతాం కాబట్టి అంత పాజిటివ్గా ఉంది. కాబట్టి గెలుపు విషయంలో ఎటువంటి డోకా లేదు నాకు. కానీ ఆ గెలుపు అనేది ఏకపక్షంగా నడవాలి. అన్ని వర్గాలు, ముఖ్యంగా మీరు అందులో భాగస్వామ్యం కావాలనేది కోరుకుంటున్నాను. ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలిపించడానికి కార్యక్రమం కావాలి. విద్యా వ్యవస్థలో గత 5 ఏళ్ళు జరిగినటువంటి అవకాశం, ఆ వ్యవస్థను భ్రష్టు పెట్టించిన విధానం,
ఉపాధ్యాయులకి 5 ఏళ్ళు ఏ విధంగా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు చూసినప్పుడు మీ అందరూ గుర్తు. నాకు తెలిసైతే అన్ని అవమానాలు అవహేళనలే జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా, వినే పరిస్థితి కూడా ప్రభుత్వం